మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఎర్మోన్ హోలీ మినిస్ట్రీస్ విశాఖపట్నం నుండి శుభాభివందనాలు, దీవెనలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, నీవు నేను ప్రార్థిస్తున్న దేవుడు ఆయన మన ప్రార్థనలను ఆలకించే దేవుడు. మన ప్రార్థనలను ఆయన వినే దేవుడు. వెంట మీద కాదు, ఆ ప్రార్థనలకు ఆయన జవాబును ఇచ్చే దేవుడు. ఆ దేవుడు మనము ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన ఆయన గమనించి ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని ఆయనకు ఒక పేరు ఉంది, ఆయన ప్రార్థనలను ఆలకించేవాడని. అందుకని చెవులను కలుగు చేసిన వాడు ఆయన వినకుండానా, కంటిని నిర్మించిన వాడు ఆయన చూడకుండానా, నోరును కరుగు చేసిన వాడు ఆయన మాట్లాడకుండానా అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం కొన్నిసార్లు అనుకుంటాం, అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? అసలు నా దేవుడు ప్రార్థన వింటే నా దేవుడు నాకెందుకు ఇంకా నాకు జవాబు రావటం లేదు? నా ప్రార్థన వింటే నా దేవుడు ఎందుకు ఇంకా నాకు విడుదల చేయట్లేదు అని నీవు ఏడుస్తూ నువ్వు కూర్చోవచ్చు, చింతిస్తూ ఏదేదో ఆలోచనతోనే ఉండొచ్చు. తనదైన సమయంలో, తనదైన శైలిలో, తనదైన కాలంలో ఒక్క నిమిషం అటు కానీ ఇటు కానీ లేకుండా ఆ దేవుడు నీ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. ఆయన ఇచ్చే ప్రార్థనకు జవాబు ఎలాగుంటుందంటే, అది నీ ఊహకే అందనటువంటి ఆయన ఆశ్చర్య కార్యాన్ని ఆ దేవుడు నీకు ప్రార్థనకి జవాబు దయచేస్తాడు. జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 13వ అధ్యాయము చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనాన్ని ఓసారి మనం చదివినట్లయితే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. ఈ భార్యాభర్తలు చాలా నీతిమంతులు. ఈ భార్యాభర్తలు చాలా నీతిమంతులుగా ఉన్నారు. అయితే ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు, దేవుని యాజకత్వం చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలిస్తే ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా నీతిగా జీవిస్తూ ఉన్నారు. ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ కూడా దేవుని సకల ఆజ్ఞల చొప్పున, సకల మర్యాద చొప్పున వాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతుకుతున్నారు. అలా నీతిమంతులుగా బ్రతుకుతున్నప్పుడు వారు ఒక సమయం వచ్చిన ఒక కొదవ ఉంది వాళ్ళ జీవితాల్లో. ఆ కొదవ కోసం కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అతను దేవుని యొక్క యాజకుడు. ఆయన దేవుని యొక్క యాజకుడు. ఈ యాజకత్వాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కొన్ని వేల మంది కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఈయన ప్రార్థన చేసిన వారందరికీ దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. కానీ ఇతని జీవితంలో మాత్రం దేవుడు అతని ప్రార్థనకి ఆయన జవాబు ఇవ్వటం లేదు. అయినా ఆయన ప్రార్థన మాత్రం మానటం లేదు. అలాగ ప్రార్థన చేస్తున్నామన్నారు. వాళ్ళిద్దరూ నీతిమంతులుగా బతుకుతున్నారు. దేవుని సకల ఆజ్ఞల చొప్పున జీవిస్తూ ఉన్నారు. దేవుడు తరగతి చొప్పున వాళ్ళు దేవుని యాజకత్వం చేస్తూ ఉన్నాడు. ఎంత నమ్మకంగా బ్రతుకుతున్న ఈ యొక్క భార్యాభర్తలకి ఒక కొదవని మాత్రం దేవుడు తీర్చట్లా. వారి ప్రార్థన మాత్రం దేవుడు వింటలా. అయినప్పటికీ వాళ్ళు ఏమన్నారంటే, దేవుడి వైపే వాళ్ళు కనిపెట్టి వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మనమైతే ఏమనుకుంటామంటే, నా ప్రార్థన దేవుడు వింటలాగా, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదా అనుకునే కొన్ని సమయాల్లో మనం వేరే మార్గాలకు వెళ్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఇలా ప్రార్థిస్తున్నప్పుడు ఒకరోజు ఆ యాజకుడు, అతని పేరు జకరియా, అతడు ఎప్పటిలాగానే దేవుని మందిరానికి వెళ్ళి ధూపం వేస్తూ ఉన్నాడు. ధూపం వేస్తున్న సమయంలో పరలోకం నుండి దేవుని దూత ఈ యాజకుడైనటువంటి జకరియా పక్క నిలబడింది. చూడండి, లూకా సువార్త చూడండి 10వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 10వ వచనం.
దోప సమయమందు ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా జకరియా అతను చూసి తొందరపడి భయపడిన వాడాయను. 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయినటువంటి నీ భార్య ఎలిజబెతుకు కుమారుడిని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టెదవు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ఆయన ఉంటాడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ జకరియా ఎప్పట్లాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో దూత ఆ ధూపవేదిక కుడివైపు నిలబడ్డాడు. ఇక్కడ ఒక విషయం తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తుంటే ప్రభు నీ ప్రార్థన ఆలకించడానికి ఈ కుడివైపు నిలబడతాడు. జకరియా భయపడకు, నీ ప్రార్థన వినబడినది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంటే దేవుడికి వీళ్ళు ముసలి వయసు అయిపోయింది, వాళ్ళు వివాహమైన దగ్గర నుండి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కానీ అప్పటి వరకు దేవుడు వినపడలేదా? అప్పటి వరకు ఈ జకరియా ఎలిజబెత్ చేసిన ప్రార్థన ఆలకించలేదా? ఒక రకంగా చెప్పాలిస్తే మనం 5వ వచనంలో మనం చూస్తాం, వారిద్దరూ కూడా చక్కగా ప్రభు దృష్టిలో వారిద్దరూ కూడా నీతిమంతులని, సకల ఆజ్ఞల చొప్పున 6వ వచనం వాళ్ళు చక్కగా ఇద్దరూ ప్రభు యొక్క సకల ఆజ్ఞల చొప్పున నడుచుకుంటారంట. ఆయన న్యాయ విధులను చొప్పున జీవిస్తారంట. దేవుని దృష్టికి నీతిమంతులంట. అలాంటి వారు ప్రార్థన ఎందుకు ఆలకించలేదు? జాగ్రత్త వినండి. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఈ రోజున ఆయన తగిన సమయంలో, తగిన కాలమందు, నిర్ణయ కాలమందు ఖచ్చితంగా దేవుడు ప్రార్థన ఆలకించి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ ఏమి ప్రార్థన ఆలకించాడంటే, ఇదిగో జకరియా, నీవందరి కోసం ప్రార్థన చేస్తున్నావు, అందరి జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి, కానీ నీ కోసం ప్రార్థన చేసావు, నీ జీవితంలో కార్యం జరగట్లేదు. అలాగే నీ ప్రార్థన ఆలకించలేదా? నీ ప్రార్థన ఎప్పుడూ ఆలకించాడు. కానీ దేవుడు నీకు ఆ ప్రార్థనకి ఒక సమయానికి దేవుడు నీకు జవాబు ఇవ్వాలని ఆయన ఆలస్యం చేశాడు. అంతేగాని నీ ప్రార్థన వినబడక కాదు అని చెప్పాడు. తెలుసా? జకరియాకి దేవుడు అద్భుతంగా ఒక కుమారుని ఇస్తానని చెప్పాడు. ఆ కుమారుడి పేరు యోహాను అని చెప్పాడు. ఆ యోహాను గొప్పవాడు అవుతాడని చెప్పాడు. తెలుసా? యేసు ప్రభు కంటే ఒక 6 నెలలు ముందుగానే తెలుసా యోహాను జన్మించాడు. బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభు యొక్క మార్గములను సరళం చేసి యేసు ప్రభు గురించి ప్రకటించేవాడుగా, మండుచు ప్రకాశించేవాడుగా ఈ యోహానుని దేవుడి కంటే ముందుగా ఈ భూమి మీదకి యోహాను తీసుకొచ్చాడు. దేనికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఎప్పుడు తీసుకురావాలో, ఎప్పుడు నిన్ను హెచ్చించాలో, ఎప్పుడు నీకు ఆనందాన్ని ఇవ్వాలో, ఎప్పుడు నీ నిందను కొట్టేయాలో, ఎప్పుడు నీ కన్నీటిని తొడవాలో ఆ దేవుడికి బాగా తెలుసు. అది అనేక జనములను ఈ యోహాను ప్రవక్త దేవుడి వైపు తిరిగాడు. ఒక ప్రవక్తగా దేవుడు ఆస్వాదించాడు. యేసు ప్రభు మార్గాన్ని సరళం చేశాడు. యేసు ప్రభు గురించి ఆయన యేసు ప్రభును పరిచయం చేశాడు ప్రజలకు. యేసు ప్రభు గురించి యేసు ప్రభు శబ్దంగా వచ్చి ఆయన వాక్యాన్ని బోధించాడు, ప్రకటించాడు. ఆ యేసు క్రీస్తు ప్రభు మార్గాన్ని సరళం చేసినటువంటి ఒక మహోన్నతమైన ప్రవక్త ఈ బాప్తిసం ఇచ్చే యోహాను ప్రవక్త. దేవుని స్తోత్రం. అలాంటి నాకు కుమారుని దయచేయమని ప్రార్థిస్తే ఒక గొప్ప ప్రవక్తని అనగా బాప్తిసం ఇచ్చే యోహాన్ని అనగా ఒక అద్భుతమైనటువంటి మరి సేవకుని దైవజనుని ఇక జకరియా గర్భాన దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీ బిడ్డల జీవితాల విషయాలు కూడా నీవు నా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నావు, నీ కుమార్తె కోసం ప్రార్థిస్తున్నావు, కుమారుడు కోసం ప్రార్థిస్తున్నావు. తగిన సమయంలో తనదైన శైలిలో తనదైన సమయంలో నీ బిడ్డ వివాహం జరిగిస్తాడు. నీ బిడ్డకి ఉద్యోగాలు దయచేస్తాడు. దేవుడు నీకు గొప్ప విడుదల కార్యం చేస్తాడు. నువ్వు దేవుడిని ప్రార్థన ఆలకించాలని, నువ్వు విశ్వాసం ఉంచాలని
అప్పుడు ఈరోజు ప్రభు నీతో చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునక. జకరియా ప్రార్థన వినబడింది. జకరియా ప్రార్థనకు ప్రతిఫలం ప్రవిచ్చాడు. ఆ కుమారుడిని యేసు కంటే ప్రభు కంటే ముందుగా దేవుడు భూమి మీదకు తీసుకొచ్చాడు. యేసయ్య మార్గాన్ని ప్రకటించేవాడుగా యోహాన్ని దేవుడు హెచ్చించాడు. దేవుని స్తోత్రం. అలాగే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు చేస్తాడు. రెండవదిగా నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, మోషే, నా ఐగుప్తులోనున్న నా ప్రజల యొక్క బాధను నేను చూశా, వాళ్ళు కారుస్తున్న కన్నీరు నేను చూశా, వాళ్ళ మూలుగులు నాకు వినబడినాయి. కాబట్టి నేను ఐగుప్తులోనున్న నా ప్రజల వద్దకు నేను పంపిస్తున్నాను. నేను వచ్చి ఐగుప్తులోనున్న నా ప్రజలను నేను విడిపించి వారికి వాగ్దానం చేసిన ఇదిగో పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. రెండవదిగా ప్రభు అన్నాడు, మొదటగా జకరియా ప్రార్థన వినబడింది. తన గొడ్రాలు అన్న విషయాన్ని కోసం ప్రార్థిస్తున్నప్పుడు చక్కని కుమారుని ఇచ్చాడు. అద్భుతంగా ఆ కుమారుని వాడుకున్నాడు భూమి మీద. రెండవదిగా ఇజ్రాయెల్ ప్రజల యొక్క మూలుగులు వినబడ్డాయి. వాళ్ళ బాధ, వాళ్ళ కన్నీరు, వారి నిట్టూర్పు, వారి కష్టము దేవుడు చూశాడు. 430 సంవత్సరాల నుండి కఠినమైన దాస్యత్వం చేస్తున్నారు, కఠినమైన బానిసత్వంలో మగ్గుతున్నారు, కఠినమైనటువంటి మరి పరిస్థితుల్లో జీవిస్తున్నారు. అంటే 430 సంవత్సరాలను బట్టి వాళ్ళ బాధలు ప్రభు చూడలేదా? 400 సంవత్సరాల నుండి వాళ్ళ మూలుగులు దేవుడు చూడలేదా? వాళ్ళ కష్టాలు దేవుడు చూడలేదా? దేవుడు తెలిసే ఉన్నాయి. కానీ ఒక వాగ్దానం ఉంది. అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, 430 సంవత్సరాలు నీ జనులు ఐగుప్తు దేశంలో వారు అక్కడ ఉంటారు, అక్కడ వాళ్ళని ఒక నేషన్గా తయారు చేస్తా, వారిని గొప్ప జనముగా తయారు చేస్తా, ఆ తర్వాత వాళ్ళని విడిపించి నేను చేసిన వాగ్దాన దేశానికి తీసుకొస్తానని అసలు ఇజ్రాయేల్ జనం పుట్టక మునిపే, అబ్రహాము కొడుకు పుట్టక మునిపే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. 400 సంవత్సరాలు ఎందుకు ఐగుప్తు దేశంలో ఉంచాడంటే, వీళ్ళు ఎప్పుడైతే యేసేపు చనిపోయాడో వాళ్ళు వెళ్ళిపోతే నలుదిక్కులా చెదిరిపోతారు. కానీ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే గొప్ప జనముగా చేస్తానన్నాడు. అందుకని ఐగుప్తు దేశంలో బందీ గృహంలో పెట్టి వాళ్ళ జనముగా ఉత్పత్తి చేసి లక్షల మందిగా వాళ్ళని దేవుడు ఆశీర్వదించి ఒకే జనముగా చేసి అప్పుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం బట్టి ఆ వాగ్దానం బట్టి వాళ్ళ దేవుడికి మొరపెట్టారు. ప్రభా, మా పితలైన అబ్రహాముకి వాగ్దానం ఇచ్చావు కదా, మమ్మల్ని విడిపించి మాకు వాగ్దానం చేసి ఇస్తానని చెప్పావు కదా అని వాళ్ళు నిట్టూరు పిలుస్తూ మూలుగుతూ కన్నీరు కారుస్తూ ఈ బాధల్లో నుండి మమ్మల్ని విడిపించమని వాళ్ళ దేవుడికి మొరపెట్టాడు. ఆ మొర్ర దేవుడు విన్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున నీ అప్పులు భరించి ఈ అప్పుల నుంచి నేను భరించలేనయ్యా, నాకు విడుదల చేయవా అని నువ్వు ప్రార్థన చేసింది దేవుడు వింటాడు. ఇదిగో ఈ నరకాన్ని నేను చూడలేనయ్యా అని నువ్వు ప్రార్థిస్తున్నావు. నీ నిట్టూర్పులు వింటున్నాడు, నీ మూలుగులు వింటున్నాడు. దేవుడు ఖచ్చితంగా అప్పుల నుంచి విడిపిస్తాడు, అనారోగ్యాన్ని స్వస్థపరుస్తాడు. ఈ రోజున నువ్వు దేవుడు ఏ విషయంలో అయితే నువ్వు శత్రువుల చేత శ్రమ పడుతున్న శ్రమను చూస్తాడు. నీ భర్త చేత వేధించబడుతున్న వేధింపులు చూస్తున్నాడు. ఈ రోజున నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు వేదన పడుతున్నావో, పేదరికాన్ని బట్టి, అదిగో అనారోగ్యాన్ని బట్టి, ఈ శత్రువుల యొక్క నిందలు బట్టి, అవమానాలు బట్టి, ఒంటరి స్థితిలో ఉండి నువ్వు మూలుగుతున్నావో, నీ మూలుగులను దేవుడు విన్నాడు. దేవుడు ఐగుప్తు దేశంలోకి వచ్చి ఆ పొరవ చేతుల నుంచి, ఐగుప్తులో నుండి, ఆ బానిసత్వం నుండి ఆ దేవుడు వాళ్ళని విడిపించి ఆయన పాలు తేళ్లు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళాడు. దేని స్తోత్రం కలుగునుగా. ఇరుకులో నుండి నిన్ను విశాలతలో నడిపిస్తాడు. ఈ రోజున పేదరికంలో ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు, అనారోగ్యంలో ఉన్నావు, చుట్టూ కూడా బందీగా పరిస్థితుల్లో ఉన్నావు. వాటన్నిటిలో నుంచి ఏ శ్రమను బట్టి నువ్వు నుట్టురు పుడుస్తున్నావో, బాధపడుతున్నావో, కన్నీరు కారుస్తున్నావో, ఆ కన్నీటి నుంచి దేవుడు చూశాడు. దేవుడు త్వరలోనే ఈ బంధకాలన్నీ తెంపివేసి నిన్ను దేవుడు బహు అద్భుతముగా నీకు విశాలతలోకి నడిపించబోతున్నాడు.
సమాధానాన్ని, శాంతిని, సమృద్ధిలోకి నడిపించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. రెండవదిగా నీ మూలుగులను దేవుడు విన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు విని నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని ఆయన దయచేసి దేవుడు అయినాడు ఆయన. దేవుని స్తోత్రం. తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. దానియేలు గ్రంథం 10-12 చూసినట్లయితే ఒక మాట ఉంది. అప్పుడు దానియేలు, భయపడకుమో, నీవు తెలుసుకున్న వల్లని నీ మనసు అప్పగించి దేవుని ఎదుట నేను తగ్గించుకున్న ఆ మొదటి దినమున మొదలుకొని నువ్వు చెప్పిన మాటలు వినబడినవి. దేవునికి స్తోత్రం. దానియేలు ఒక రోజున ఉపవాసం వండి దేవుడి సముఖంలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, బబులోను చెరలో మేము ఉన్నాం, మమ్మలను మీరు విడిపిస్తానని చెప్పారు. 70 సంవత్సరాలు మమ్మల్ని చెరలో పెట్టావు ప్రభా. అయ్యా, మా పితరులైనటువంటి మా దేశానికి మమ్మల్ని తీసుకెళ్ళవా? అసలు మమ్మల్ని విడిపిస్తావా లేదా? మేము ఈ బబులోను చెరలో ఉన్నామయ్యా అని దానియేలు దేవుడికి కొన్ని విషయాలు చెబుతూ ఉన్నాడు. దానియేలు దేవుడికి చెప్పిన ఆ మాటలు దేవుడికి వినబడ్డాయి. కానీ వినబడిన వెంటనే పరలోకం నుండి దేవుడు తన దూత ద్వారా భూలోకానికి జవాబు పంపించాడు. కానీ మధ్యలో పారసిక రాజు అటువంటి అపవాది ఆ ప్రార్థన అడ్డుకుంది. అర్థమైందా? దేవుడు జవాబు రాకుండా అడ్డుకుంది. అంటే సాతానుడు కొన్ని సమయాలు నీ ప్రార్థన అడ్డుకుంటాడు. అలా అడ్డుకున్నప్పుడు దానియేలు ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. 6 రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, 21 రోజులు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. పరలోకంలో మధ్యాకాశంలో సాతానికి గాబ్రియల్ దూతకి ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంది. గాబ్రియల్ దూతను రానివ్వట్ల సాతానుడు. ఈరోజు తెలుసా, నీ ప్రార్థనకు నువ్వు విసిగిపోవద్దు, వేసారిపోవద్దు, నువ్వు ప్రార్థన మానవద్దు. దేవుడు నువ్వు అంత ప్రార్థన చేస్తావో అంతగా సాతాను మీద నువ్వు జయాన్ని పొందుకుంటావు. దానియేలు జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేస్తున్నాడు. 21 రోజున గాబ్రియల్ దేవదూత భూమి మీదకి వచ్చాడు. అప్పుడు అంటాడు, దానియేలు, నువ్వు ప్రార్థనకు మోకరించినటువంటి రోజునే పరలోకమందున్న తండ్రిని వద్దకు పంపించాడు. అయితే మధ్యలో పారసిక రాజు అధిపతి సాతానుడైన వాడు నన్ను అడ్డుకున్నాడు. యుద్ధం చేయటం జరిగింది. 21 రోజులు యుద్ధం జరిగింది. మిఖాయేలు దేవదూత వచ్చాడు, యుద్ధం చేస్తున్నాడు, నేను భూమి మీదకి వచ్చాను అని చెప్పి, ఇదిగో నేను ముట్టంటున్నా, నువ్వు బహుప్రియుడివి కాబట్టి ధైర్యం తెచ్చుకో, నీ మాటలన్నీ వినబడ్డాయి, నువ్వు చెప్పింది నేను చేస్తాను అని చెప్పి గాబ్రియల్ దూత దానియేలుకు చెప్పాడు. అద్భుతం. దానియేలు ప్రార్థన ఆలకించాడు. బబులోను చెరలో నుంచి తన జనులందరినీ కూడా అద్భుతంగా దేవుడు తర్వాత విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఈ రోజున కూడా యోహాను జకరియా ప్రార్థన ఆలకించాడు. ఆ నింద, గొడ్రాలు అనే నిందను తీసివేసి, జనులున్న అవమానాన్ని తీసివేసి ఒక చక్కని కుమారునిచ్చి ఆ కుమారుని బహుబలంగా వాడుకొని యేసుక్రీస్తు మార్గాన్ని సరళం చేసేవాడుగా దీవించాడు. నీ బిడ్డలను కూడా అందుకే దేవుడు ఇచ్చాడు. నీ నిందను తీసివేసి నీ బిడ్డల్ని ఒక ప్రభు దృష్టి గొప్పవాడిగా వాడుకుంటాడు, గొప్పవాడిగా చేస్తాడు. అనేక మంది మన్నలను పొందుకున్నట్లుగా చేస్తాడు. ఆ బిడ్డను బట్టి నీకు సంతోషం, తల్లిదండ్రులకు సంతోషం వచ్చేట్లుగా దీవిస్తాడు. జకరియా ప్రార్థన ఆలకించాను, వినబడింది. రెండవదిగా ఇజ్రాయెల్ ప్రజలు మూలుగులు వినబడ్డాయి. ఈ రోజున నీ మూలుగులు, నీ ఏడ్పులు, నీ కన్నీరు దేవుడికి వినబడ్డాయి. త్వరలోనే నేను ఆ బంధకాలన్నింటి నుంచి విడిపిస్తాడు. నీ కోసం సిద్ధపరిచిన ఆ పాలు తేలు ప్రవహించే దేశం సమృద్ధిని ఆయన స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడు. మూడవదిగా దానియేలు తన యొక్క పరిస్థితి కోసం ప్రార్థిస్తున్నప్పుడు, ఆ దానియేలు తన ప్రజల కోసం ప్రార్థిస్తున్నప్పుడు దానియేలు ప్రార్థన కూడా వినబడింది. కానీ 21 రోజుల తర్వాత వచ్చాడు. అంటే దానియేలుని అప్పుడు అద్భుతంగా దేవుడు తన ప్రజలను విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియమైన దేవుడి బిడ్డలారా, నీ ప్రార్థన ఆలకించిన వాడు. అందుకని యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తాం. రక్షింపనేరుకున్నట్లు దేవుని హస్తము కురుసుగా లేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. నీ ప్రార్థన కూడా వింటాడు. ఇదిగో నీ గర్భఫలాన్ని తెరుస్తాడు, నీ బిడ్డల్ని ఇచ్చేస్తాడు, గొప్పవాడిగా దీవిస్తాడు. నీ మూలుగులు వింటాడు, వినబడ్డే ఆ దేవుడు సమయం వచ్చినప్పుడు నిన్ను విడిపిస్తాడు. ఆయన మహా ఆనందం కలిగేటువంటి చోటు నడిపిస్తాడు. రెండవది,
నీ ఉపవాస ప్రార్థన వినబడింది, నువ్వు చెప్పిన మాటలు వినబడ్డాయి. తర్వాత దేవుడు నువ్వు చెప్పిన అన్నీ కూడా ఆయన చేయబోతున్నాడు. ఈ రోజున అదే ఆయన అంటున్నాడు, నీ ప్రార్థన వినబడింది, భయపడకము అని ప్రభు చెప్పాడు. ఈరోజు నీ ఏ విషయాలు నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ దేవుడికి నీ ప్రార్థన వినబడింది. ఆ దేవుడు నీ ప్రయాసం చూస్తున్నాడు. ఆయన ప్రతిఫలాన్ని ఇచ్చే రోజు త్వరలోనే ఉంది. నువ్వు భయపడకు. నీ జీవితంలో నువ్వు అద్భుతంగా నీ నిందను కొట్టేస్తాడు. జనముల్లో ఉన్న నిందను కొట్టేసి ఆయన సంతోషాన్ని ఇస్తాడు. అద్భుతమైన విడుదలను ఇస్తాడు. అద్భుతంగా నువ్వు చెప్పిన అన్నీ కూడా ప్రభు చేస్తాడు. ఈ రోజున అలాంటి ప్రార్థన నువ్వు చేసి ఆ దేవుడిని ప్రార్థన వింటాడు. ఆ దేవుడు ఆ ప్రార్థనకి తగిన ప్రతిఫలాన్ని ఆయన కాలంలో, ఆయన సమయంలో ఆ దేవుడు తనదైన శైలిలో నీకు దేవుడు ఆయన జవాబుని, విడుదలని, అద్భుత కార్యాన్ని నీ జీవితంలో ప్రభు జరిగించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున ప్రభా, మనం చేస్తున్న ప్రార్థన వినబడినది అని చెప్తున్నారు. అయ్యా, ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఏ విధంగా ఇచ్చావో మేము అనుకుంటాం మా ప్రభు దేవుడు ఆలస్యం చేస్తున్నాడని. కానీ నీదైన సమయంలో, శైలిలో మా ప్రార్థన ఆలకించావు. ఏ బిడ్డ అయితే తన బిడ్డల కోసం ప్రార్థిస్తుందో ఆ గర్భఫలాన్ని దయచేయండి. ఇచ్చిన బిడ్డలు మీరు ఆస్వాదించండి. అలాగే ప్రభా, ఏ బిడ్డ అయితే మూలుగుతూ, నిట్టూరు పిడుస్తూ, వ్యాతం చేస్తూ కన్నీరు కాస్తుందో ఆ బంధకాల నుండి, పరిస్థితుల నుంచి విడిపించి ప్రభా, నువ్వు సిద్ధపరిచినటువంటి మేలును దయచేయండి. అలాగే ప్రభా, ఏ బిడ్డ అయితే తన బాధ చెప్పుకుంటున్నాడో ఆ దానియేలు ప్రార్థన ఆలకించి నాయనా ఆ శరలోంచి విడిపించినట్లుగా కార్యం జరిగించమని, ఈరోజు నీ బిడ్డలందరూ ప్రార్థన ఆలకించమని. అయ్యా, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పులు ఉన్న పరిస్థితుల్లో, బిడ్డల యొక్క జీవితాల్లో, ఒక వివాహ విషయంలో, గర్భఫల విషయంలో, అనారోగ్య విషయంలో ఉన్నారో వారి జీవితాల్లో స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి ప్రభా. గొప్ప కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.